నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగబద్ధ హక్కుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తీసివేసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నగరంలోని గోకుల్ సర్కిల్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ హటావో అనే పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రిజర్వేషన్ అనేవి ఎవరికైనా ఇచ్చే దానం, భిక్ష కాదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ సాధన అని అన్నారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు. దేశంలో అనవసర ఉద్రిక్తలు సృష్టించే ప్రమాదం ఉందని, ఇలాంటి ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ కాపాడే లక్ష్యంతో తాము చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు, ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో గోకులాడ్జ్ సర్కిల్లో మా నిరసన తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు కావచ్చు, లేదా